హలో అండి. హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసాము. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి మాట్లాడుతున్నాము. సో, సునీత ఓవర్ టు యూ. హాయ్ అండి. అందరూ మైకు ఎలా యోధ ఉన్నారు? దగ్గరలో ఉంది. బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మైక్ అయితే నా దగ్గర లేదు, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. సో, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్‌లు, హడావుళ్ళు ఎలా ఉన్నాయండి మీకు? కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో, ఇంకా ఏంటి సంగతులు? యెస్. మొన్న ఫిబ్రవరి 14థ్ లవర్స్ డే అని వాలంటైన్స్ డే అంటారు కదండీ! ఆనంద్, వాలంటైన్స్ డే మీకు తెలియనిది ఏముంది ఆనంద్? ఓవర్ యాక్షన్ చేయకండి. ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా! అవి అదేంటి ఇన్‌స్టాగ్రామ్‌లలో వాటిలలో. సో, యోధాని అడుగుదాం. యోధ ఏంటి సంగతులు? వాలంటైన్స్ డే రోజు ఏంటి స్పెషల్ ఏం లేదా? మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చింది. మా చిన్నప్పుడు కూడా అంత ఉండేది కాదు. ఇప్పుడు టీవీలలో కూడా చెప్తున్నారు కానీ ఏమో అంత. వాలంటైన్స్ డే రోజు ఈరోజు స్లాబ్ డే. స్లాబ్ డే అంటే కొట్టడమా? ప్రపోజ్ చేయటము, ఐ లవ్ యూ అని చెప్పడము, ప్రపోజ్ చేయటము అవన్నీ ఉండేవి కానీ మా అప్పుడు కూడా ఏమో అంత మేమైతే అంత చేయలేదండోయ్. అదేం లేదు. అలా చేస్తే చీపిరి తిరిగేసి ఏంటనే ఒక షాగన్ మాన మీద ఉంటుంది. అట్లా చేస్తే చీపిరి కట్ట తిరిగేసే వాళ్ళు తాతయ్య వాళ్ళు, మా డాడీ వాళ్ళకి. అది అలా అంత సీన్ అలా ఏం కొట్టేవాళ్ళు కాదు. నా ఇష్టాన్ని గౌరవించేవాళ్ళు. అంటే వేరే వాళ్ళకి మీరు మీ పేరెంట్స్ని గౌరవించాలి. సో మీది మీ స్కూల్ అనకూడదు తప్పు. సారీ, స్కూల్లో అందరూ మంచి ఫ్రెండ్సే కాబట్టి జనరల్గా ఆ రోజు ఎలా ఉండింది చాలా మందికి తెలుసుకోవాలనుకుంటారు కదా. ఏమైనా స్పెషల్ ఉందా? రెగ్యులర్గా స్కూల్ రెగ్యులర్ మావి సపరేట్ సెక్షన్స్ కాబట్టి అసలు అంత మాట్లాడుకోవడం అదంతా ఏం తెలీదు. అసలు సెక్షన్ లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు అనమాట మాకు. సో గర్ల్స్ సెక్షన్ సపరేట్, బాయ్స్ సెక్షన్. సో ఆ రోజు స్కూల్కి వెళ్ళింది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఎగ్జామ్స్ టెన్షన్స్ అండి. ఇవన్నీ కాదు కానీ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, వస్తాయి కదా ఇప్పుడు. ఇక పొద్దున లేవటం, స్కూల్కి వెళ్ళటం, ఆ టెన్షనే ఎక్కువైపోయింది. ఇక వేరే ఆలోచన అయితే ఏమీ లేదు. సింత ఇందాక బయటకు వెళ్ళి వచ్చింది చూడండి, చక్కగా చీర కట్టుకొని. మేమైతే 2 రిబ్బన్లతో, నేను షార్ట్తో. మధు వాళ్ళు అయితే ఫ్లైట్ ఎక్కుతూ వెళ్తున్నారు. వాళ్ళు మీరు వీడియో చూసే ఉంటారు. సూరత్ వెళ్తున్నారు. నా మమ్మల్ని కూడా రమ్మన్నారు కానీ ఇంకా నేను వెళ్ళట్లేదండి. నేను వెళ్ళదలుచుకోలేదు. ఇక వెళ్ళబుద్ధి కావట్లేదు. డాడీ యోధాతోనే ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నారు ఏదైనా మూవీస్కి కదా అనండి. ఇప్పుడు చాలామంది అంటారు కానీ కొంతమంది మీరు అనండి ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు, యోధానే బాగా ఎంకరేజ్ చేస్తారు, యోధానే ఇంట్రెస్ట్ అంటున్నారు. లేదు, నాకు ఇంట్రెస్ట్ రాదు. పొద్దున్నే లేవాలి, లెగాలి, అన్ని పనులు చేసుకోవాలి. డాడీ ఎక్కువ ఎవరితో బాగా గోలగా అల్లరిగా ఉంటాడు? నాతోనే. ఆమెతో అచ్చు పుచ్చు అంతే. అచ్చు పుచ్చ అంటే అనంత్ యోధాతో కూడా ఉండేవాడిని కానీ ఎందుకో చిన్నది తినంటేనే. మీరు మొన్న కామెంట్లో కామెంట్లు అన్నారు, నన్ను యోధా ఇట్లా కొట్టుకుంటున్నారు, అట్లా కొట్టుకుంటున్నారు, యోధాకి ఇది అది అనుకుంటున్నారు. కానీ ఇంకా అక్క చెల్లెలంటే అవన్నీ కామన్ అండి. కొన్ని రోజుల వరకే కలిసి ఉంటారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇక పండగల టైంలో కలుస్తారు, కలవరు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా చెల్లి ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న కలిసాం మేము. ఎప్పుడు దసరాకి తను రాలేదు, నేను వెళ్ళాను. మళ్ళీ మొన్న సంక్రాంతి పండగకి ఇద్దరం కలిసాం అంతే. సంవత్సరానికి ఒక్క పండగకే కలుస్తాం మేము. ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా రావటం కుదరదు, పిల్లలతోని ఇటు జాబ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి రావటం కుదరదు. కాబట్టి అక్క చెల్లెలు కొన్ని రోజుల వరకు ఇంట్లో కలిసి ఉంటారు కాబట్టి కొట్టుకొని సరదాగా కొట్టుకుంటారు, వాళ్ళే కలిసి ఉంటారు. అంటే పెద్ద తర్వాత కొట్టుకోవడానికి టైం దొరకదు, సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారు కాబట్టి కొట్టుకునే టైం ఉండదు, కొట్టుకొనియండి. డాడీ ఇప్పటి నుంచి ఒక ఇల్లు కట్టండి, అంటే 2 స్టేర్స్ హౌస్ కట్టండి. ఒక స్టేర్ లో నేను ఉంటా, ఒక స్టేర్ లో యోధా ఉంటది, మధ్యలో మేము ఉంటాం. మళ్ళీ ఏం దోచినప్పుడు కొట్టుకుంటాం. సో అదనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే అండి, కొంతమందికి చెప్తున్నాను, పిల్లలు పెరిగే వాతావరణం చాలా డిపెండ్ అయి ఉంటుందండి అన్నిటికీ. సో కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలాగా, అక్కడ ఉన్నారు కాబట్టి అలాగా అని కొన్ని ఉంటాయి సిచ్యువేషన్స్ని బట్టి కూడా పిల్లలు. ఇప్పుడు ప్రేమ గురించి వ్యాలంటైన్స్ డే గురించి వచ్చింది కాబట్టి ఒక సందర్భం చెప్తా. జనరల్గా కొంతమంది పిల్లలు ఇంట్లో ప్రేమ లేకపోతే, ఇంట్లో ప్రేమ దొరకకపోతే, లేదా ఆ ఫ్రెండ్లీనెస్ లేకపోతే ఆ మంచి అట్మాస్ఫియర్ ఇంట్లో లేకపోతే, వేరే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ప్రేమగా మాట్లాడితే అది తెలియకుండా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నా అభిప్రాయం.
అండ్ ఇంకోటేంటంటే అందరం టీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి కొన్ని అట్రాక్షన్స్, కొన్ని మాటలు ఇవన్నీ సహజం. సో, నేనైతే నా పిల్లలకైతే అండి మళ్ళీ మీకు మీడియా ముందుగా ఇంత ఓపెన్‌గా చెప్తున్నాను. నా పిల్లల ఇష్టానికి ఎప్పుడు నేను గౌరవిస్తా. నేనైతే మీడియా ముందుకి ఇష్టంగా అదే స్పష్టంగా చెప్తున్నాను, నేను మా నాన్న మాటనే గౌరవిస్తా. మెయిన్ పిల్లలు ఎలా అంటే పేరెంట్స్ బట్టే పిల్లల ఎదుగుదల అనేది ఉంటుంది, పిల్లల్లో మంచి చెడులు అనేవి ఉంటాయి. కాబట్టి పిల్లలు పేరెంట్స్ని చూసి ఏదైనా నేర్చుకుంటారు. మనం పద్ధతిగా ఉంటే పిల్లలు కూడా పద్ధతిగా ఉంటారు. మనం మాట్లాడే విధానం బాగుంటే పిల్లలు కూడా మనని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్ మంచిగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంతే. అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ సర్కిల్ ఇంపార్టెంట్. ఎటువంటి ఫ్రెండ్స్ అవుతున్నారు, ఎటువంటి మెయిన్ ఒక ఆ స్టేజ్లో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళ అట్మాస్ఫియర్, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్లో చాలా జాగ్రత్తగా టీనేజ్ పిల్లలకైతే చాలా ఆ టైంలోనే వాళ్ళ మైండ్ చాలా ఇదిగా మారుతూ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా బాగా గమనిస్తూ ఉండాలి, పేరెంట్స్ కూడా అడుగుతూ ఉండాలి, దృష్టి పెట్టాలి. ఫ్రెండ్లీగా ఉంటూనే అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా కూడా ఉండాలి. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి, ఎక్కడ మంచి చెడు చెప్పాలి అక్కడ మంచి చెడు చెప్పాలి, అంతా ఉండాలి. అలా అని వాళ్ళ ఇష్టానికి ఇది లేకుండా అయితే ఉండకూడదు. మొన్న ఒక ఆవిడ ఏదో యోధా సాంగ్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ దాంట్లో కామెంట్ పెట్టింది, డిలీట్ చేసాలేను నేను. ఏమైనా పెట్టిందంటే ఇంకా చదివే యోధా ఎగ్జామ్ బాగా రాసుకోమ్మా అని ఎవరో ఆవిడ కామెంట్ పెడితే, ఇంకేం చదువు ఇంకేం ఎగ్జాము, డైలీ వీటితోనే సరిపోతుందంట. అసలు యోధా ఏమైనా చేస్తుందా ఇప్పుడు? మీకు ఎక్కడైనా సినిమాలలో కనిపిస్తుందా, ఎక్కడైనా వీటిలలో కనిపిస్తుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఎదుటి వాళ్ళ గురించి చెప్పే ముందు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఇలా ఆలోచిస్తున్నావు అంటే నీ ఇంట్లో అట్మాస్ఫియర్ ఇంకా ఘోరంగా ఉంటుంది. సో అందుకని నేను అది కూడా అంటున్నాను. కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలలో దయచేసి తొంగి చూడాలని చూడకండి. ఆల్రెడీ కొంతమంది గ్రూప్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో అని గ్రూప్ క్రియేట్ చేసుకొని మాట్లాడుకునే వాళ్ళు కొందరు ఉంటారు, కామెంట్ రూపంలో కొందరు ఉంటారు, ఒక బ్యాచ్ అట్లా కొందరు ఉంటారు. బట్ కానీ దానివల్ల ఏముంది, దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడండి. నేను అదే నమ్ముతా. వాళ్ళకి తగిన శిక్ష ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి దీనికి బ్రహ్మానందం గారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ఒక పర్సన్ గురించి వాళ్ళ వెనకాల మాట్లాడుతున్నారంటే దానికి ఒకటే రీజన్, వాళ్ళు ముందున్నారు వాళ్ళు వెనకాల ఉన్నారండి. వావ్, అవునా? నేను చూడలేదు. కానీ ఒక్కటి మాత్రం నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం నచ్చమండి. ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను. ఇప్పుడు అందరికీ నచ్చాలనుకోండి అది బయటికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షార్ట్ వీడియోని ఏదైనా తీసాను అనుకోండి, ఆ వీడియో ఎవరికైనా చూపించాను అనుకోండి, నేను రిలీజ్ చేసే ముందు ఒకళ్ళు ఇది మార్చు, ఒకళ్ళు అది మార్చు, ఒకళ్ళు అది మార్చు, ఒకళ్ళు ఇది మార్చు అంటూ ఉంటే అది సెట్ అవ్వదు. కాబట్టి ఎవరైతే నేనున్నవాడిని నాకు నమ్మకం ఉంటే చాలు ఇది కరెక్ట్గా వెళ్తుంది అని, అంతే ముందుకు వెళ్ళిపోవడమే. అంతే తప్పితే మళ్ళీ దాన్ని 10 మందిని ఆడటం నాకు ఇష్టం ఉండదు. అట్ ద సేమ్ టైం యోధా విషయంలో కూడా నేను అంతే కేర్ తీసుకున్నాను. యోధాకి ఎక్కువ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చదువు మీద ఉంది. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరే చూస్తారు కదా, అది కూడా ఆ లిస్ట్ కూడా పెడతా డెఫినెట్గా. ఆల్రెడీ యోధాకి ఒక 3 సీరియల్ అడిగారు, కానీ ఇప్పుడు 10th అని చెప్పేసి మేము వద్దని సీరియల్ అడిగారు, చాలా వాటిలో బిజీగా అడుగుతూనే ఉన్నారు యోధాని. కొంచెం బిజీగా నేను 10th అనే ఆపలేదు, నేను 8th క్లాస్ నా ఫైనల్ ఎగ్జామ్స్ నుంచే ఆల్మోస్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది. అది మంచి క్యారెక్టర్ అయినా ఆ టైంలో ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు కుదరదు. ఎస్, ఇంకోటి ఏంటంటే యోధా ఫోక్ సాంగ్స్ అయితే చెయ్యదు. దయచేసి ఫోక్ సాంగ్స్కి అడిగి చెయ్యదు అంటే పొగరనుకోకండి. అట్ ద సేమ్ టైం యోధా వేసుకునే డ్రెస్సెస్ తనకి కంఫర్ట్గా ఫుల్గా స్కిన్ షో లేని క్యారెక్టర్స్ మాత్రమే తను చేస్తుంది. కాబట్టి మాకు డబ్బులు ఇస్తానన్నో డబ్బుల కోసమనో మాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే వాళ్ళు చేస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి బాడీ సూట్ అవ్వచ్చు. వాళ్ళకి కొందరికి కొన్ని డ్రెస్సెస్ ఇప్పుడు ఉంది, చిన్న మిడ్డీలు వేసుకుంటుంది చక్కగా, తనకు సూట్ అవుతుంది, తన ఇష్టంగా తను చేస్తుంది, తన ఇష్టాన్ని మేము గౌరవిస్తాం. అలాగే యోధాకి ఇష్టం లేదు, మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, తన ఇష్టాన్ని మేము గౌరవిస్తాం, అట్లా అనమాట. అంతేగాని వేరే వాళ్ళని చెడు పట్టడం కాదు, తనకు అది ఇష్టం లేదనమాట. కాబట్టి తనకి తగ్గ క్యారెక్టర్స్ వస్తే చేస్తుంది, లేకపోతే లేదు. అది కూడా ఇప్పుడు టైం కుదిరితే చేస్తుంది, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, ఒక సినిమా వచ్చింది, దానికి డేట్స్ అంటే సాటర్డేనో సండేనో మీకు డేట్స్ అడ్జస్ట్ అవుతాయో, స్కూల్లో పర్మిషన్స్ దొరుకుతాయో 1-2 రోజులు అయితే చేస్తుంది.
అంతే తప్ప మిగతా కంటిన్యూస్‌గా అయితే వీక్లీ వన్స్ అయితే చెయ్యదు. ప్రెజెంట్ అయితే తను చదువు మీద కాన్సంట్రేట్ చేసింది. చదువు బాగా చదివిస్తాము. ఎంత చదువుకుంటే అంత చదివిస్తాము. పిల్లలకి చదివించేసి చదువుతో పాటు వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా ఏదుంది, వాళ్ళకి ఏదంటే బాగా ఇంట్రెస్ట్ అది కనుక్కొని అది కూడా చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా చదువు అనేది బోరు కొట్టకుండా 2 వైపులు క్యారీ చేసుకుంటూ ఉంటారు. ఊకే చదువు అంటే బయట జ్ఞానం చాలా మందికి తెలీదు చదువుకున్న వాళ్ళకి. సో రెండిట్లో ఉంటది. యోధ యాక్టింగ్‌లో ఉంటది, చదువులో ఉంటది. అలానే యా ఇంట్లో పని అన్ని పనులు నాకు హెల్ప్ చేస్తూ ఉంటది. యోధ వంట కూడా వంటలు కూడా బాగా చేస్తది. బాగా చేస్తది. అండ్ అనన్ గురించి వస్తే అనన్ చిన్న పిల్లండి. ఇంకా దాని గురించి ప్రతిసారి యోధ ఎందుకంటామంటే యోధ పబ్లిక్‌లో చాలా మందికి తెలిసిన పిల్ల కాబట్టి ఆమె ఒక ఆర్టిస్ట్‌గా చాలా మందికి తెలుసు కాబట్టి తన పేరు ఎక్కువ నోటెడ్ అవుతుంది తప్ప అనన్‌కి కూడా చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఎంత అనన్ కూడా బాగా అభిమానిస్తారో. పని చేస్తది. నాకు ఇంట్లో వీళ్ళిద్దరు కానీ లేనప్పుడు బాగా హెల్ప్ ఎన్ చేస్తది. చాలా ఓపికగా అనన్ కూడా. ఎంత సో చదువుకున్నా, ఎంత ఇదైనా అల్లరి కొంచెం చేస్తది. ఇంట్లో పని అందరం కలుపుకొని చేసుకుంటామండి. మాకేం అభ్యంతరం ఏం లేదు. అండ్ ఇంకొకటి అడుగుతున్నారు మొన్న ఒక ఆవిడ, మీరు శ్రీనుని ఎందుకు దూరం పెట్టారు? శ్రీనుని ఎందుకు దూరం మేమసలు శ్రీనుని దూరం పెట్టలేదండి. మీరు వాడే చేస్తున్నారు. ఒకరోజు మధు ఇంటికెళ్తే బావ నేను కొన్ని రోజులు ఎవరితో ఏమైందంటే మధు ఫోన్‌లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడంట. ఏదో విషయంలో ఆహ్, ఏంటి వాడింకా రాలేదా అని ఒక తిట్టాడంట కోపంలో. ఆ ఫోన్ కాల్ వాడు ఇన్నాడంట. విని నన్ను ఫోన్‌లో తిడతాడా అని ఒక చిన్న పదానికి నార్మల్‌గా వాళ్ళు బయట తిట్టుకుంటారు. తిట్టుకుంటారు కదా! ఆ పదానికి నేను ఎవరితో మాట్లాడను. నేను కొన్ని రోజులు ఎవరితో మాట్లాడనని కొన్ని రోజులు ఆపేసిండు. ఇక ఖతం అంతే. వాడు అంతేనండి బాబు. సీజన్ కొద్దీ వస్తాడు వాడు. సీజన్ ఫ్రెండ్‌షిప్ వాడిది. సీజన్‌కి వచ్చినట్టు వస్తాడు. కాబట్టి మీరు లాస్ట్ వీడియోస్ కూడా చూడండి. కొన్ని రోజులు ఫుల్‌గా కనిపిస్తాడు. కొన్ని రోజులు ఆపేస్తాడు. కొన్ని రోజులు అంటే ఫుల్‌గా నాతో మాట్లాడుతూనే ఉంటారు అప్పుడప్పుడు. సుంతతో చేస్తా టచ్‌లోనే ఉంటాను ఉంటాడు. కానీ నాకు కూడా అప్పుడప్పుడు వాళ్ళ మెసేజ్ అన్నయ్య పెడతాడు. మీద కోపం నా ఉంటదన్నమాట. మీద లేదమ్మా ఈసారి లేదు మధు కంట. దానికి ఓ చాలా ఈసారి మాట్లాడుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి సరే మీద. వీడియోలు ఎందుకు పెట్టట్లేదంటే నాకు కారణం చెప్పాడు. ఇట్లా నేను డాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్తున్నా, నాకు కుదరటం లేదు. మళ్ళీ డాన్స్ క్లాసులు చెప్పొచ్చి మళ్ళీ ఇంట్లో వంట వీడియోలు చేయాలంటే టైం ఉండట్లేదు వదిన, అందుకే చేయట్లేదు. ఇక్కడ నుండి చేస్తా అని కూడా చెప్పారు. కానీ నా బర్త్డేకి నిన్ను పిలిచిన బాబాయ్ నువ్వు రాలేదు. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ కవితక్క వాళ్ళ గురించి చెప్పానంటే కవితక్క వాళ్ళ గురించి కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఈరోజు ఇక్కడ వస్తా అన్నది రాలేదు. ఈరోజు ప్రసాదం తిరుపతి తీసుకొని వస్తా అంది వెళ్ళొచ్చిందంట. అక్క, మరి ప్రసాదం రాలేదు. తీసుకొని నిన్నటి నుండి వస్తా అన్నది. 2 days అయింది ఇంకా రాలేదు. కానీ ఒక్కటి ఫోన్లో మాత్రం మాట్లాడుకుంటాం ఇప్పుడు కొంచెం మేము కానీ. సోషల్ మీడియా ద్వారానే కొంత ఫ్రెండ్షిప్ చేసుకొని సోషల్ మీడియా ద్వారానే హైప్ చేసుకొని సోషల్ మీడియా వాళ్ళనే వదిలేసి అట్లా ఏం లేదండి మాకు. నేను ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాను కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి నేను మధు ఫ్యామిలీ అందరం కలిసి ఉండడం జరిగింది. కొంతమంది అలా ఉంటారు. ఆ, ఇంకోటి నేను చేసిన సాంగ్ని చాలా బాగా ఆదరించారు. పేరున థ్యాంక్ యూ. అండ్ ఇదన్నమాట ఈరోజు సరదాగా మీతో ముచ్చట పెట్టాలనిపించింది. కవితక్కైతే రెగ్యులర్ గా నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటది. అక్క ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటం తప్ప మేమిద్దరైతే ఫోన్లో మాట్లాడుకుంటాం. మంచి చెట్లు కూడా నాకు చెప్తూనే ఉంటారు. తను బిజీగా ఉన్నా నాకైతే ఫోన్ చేసి మాట్లాడదు. ఏదో ఒక టైంలో ఫోన్ చేసి తిన్నారా, ఎలా ఉన్నారు ఏంటి అని అడిగిద్ది అక్క. అదనమాట. చూసారు కదండి. అంతే. అన్నన్ మీద ఇంట్రెస్ట్, యోధ మీద ఇంట్రెస్ట్ లేదని కాదు. సో అన్నకి మార్నింగ్ లేవటం కొంచెం కష్టము. అన్నను డాన్స్ చేస్తాడు, కొంచెం డ్రాయింగ్ కాదండి, చేస్తాడు. కానీ చాలా మంచి అందం టాలెంటెడ్ ఉంటది. అండి. చాలా కానీ మంచి టాలెంటెడ్ ఎందుకో కానీ అన్నను ముందుకు రావట్లేదు. ఒక్కసారి వస్తుంది అంటే ఏయ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ తగ్గేదలే. ఏనా బాటిల్ వస్తుందంట. ఇప్పుడే కొత్త బాటిల్ కొనుక్కొని వచ్చారు. డిమార్ట్కి వెళ్ళిందా తీసుకొని వచ్చాను బాటిల్. చిన్న ఫ్యాన్ అని ఇది. అదనమాట. ఓకేనండి. అండ్ ఊరికే రా. మళ్ళీ ఈ వారం నుండి అయితే పెళ్లిళ్ళు అయితే ఉన్నాయండి. కొంచెం పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఉంటాం ఇక మేము. సో యోధ ఎలా ఉంటామేమో తెలియదు. ఆ పెళ్లికి ఈ పెళ్లికి తిరిగి తిరిగి మేము ఎలా ఉంటామో తెలియదు ఇక. మీకు తోక చుక్క తెలుసా? అది ఊరికే రాదు. దానికి టైం వచ్చినప్పుడు కింద దిగిద్ది అట్లా. నేను అలానే అనను కూడా. అది దిస్ ఈస్ వస్తున్న తోక చుక్క ఏమంట అదనమాట. నేనేమనుకున్నా అది వచ్చినప్పుడు మనం ప్రేయర్ చేస్తాం కదా, అది ఏది అనుకున్నట్టు చూస్తున్నా. ఏం ప్రేర్ చేస్తారు వచ్చినప్పుడు? మొక్కుకుంటారు, కోరిక కోరుకుంటారు. అవునా? అప్పుడు జరుగుతాయని ఓహో అంటారు. జరుగుతాయనంట. అవును, ఇట్లా తోక చుక్క వెళ్ళేటప్పుడు కోరిక కోరుకోమంటారు. కొవ్వూరు వారాహి అమ్మవారి దగ్గర మా సునీత వాళ్ళ చెల్లి మొక్కుకుందంటండి. ఆ ఒక కోరిక నెరవేరిందంట. వెళ్ళేసి వచ్చింది. కొవ్వూరు అమ్మవారు. కొవ్వూరు అంటే మన కాకినాడ దగ్గర నుంచి దిగి అక్కడ నుంచి కొవ్వూరు వారాహి అమ్మవారు అంటే ఎవరైనా తీసుకెళ్తారు. 3 kilometers 4 kilometers ఉంటుందేమో. అక్కడ దగ్గర కాకినాడ నుంచి పక్కనే అనమాట కొవ్వూరు. మేము కూడా ఏప్రిల్ అక్కడ కందదీపం పెడతారండి. బాగా మొక్కుకుంటున్నారు చాలామంది. మంచిగా అనిపించిందంట. తను ఎవరైనా నన్ను అడుగుతారు కొంతమంది ఎక్కడ అని చెప్తున్నానండి. కాకినాడ దగ్గర నుంచి కొవ్వూరు అనమాట. కొవ్వూరు అంటే కాకినాడలో దిగి కొవ్వూరు దగ్గర అక్కడ నుంచి కొవ్వూరుకి వెళ్ళిపోవచ్చు.
వారాహి అమ్మవారి టెంపుల్. ఒకవేళ కావాలంటే విజిట్ చేయండి. అన్నవరం వెళ్ళాలి, లోవా టెంపుల్ కి వెళ్ళాలి, ఇప్పుడే ఉప్మాక చెప్పొద్దు. వెళ్ళాలి. లోవా టెంపుల్ అనేది మా సునీతకి వాళ్ళ చెల్లి చెప్పిందనమాట. లోవా టెంపుల్ అంట. అక్కడ ఆటోల మీద ఎక్కువ తలుపులమ్మనే ఉంటది, లారీల మీద ఆటోల మీద బాగా ఫేమస్ అక్కడ. ఆ గుడి కూడా బాగుంటది, వీడియోలలో చూస్తాను నేను అప్పుడప్పుడు. సో అదనమాట అండి. సో అనండి, అదన్నమాట. మీరేమో అదనమాట, వ్యాలంటైన్స్ డే రోజు ఏం విశేషాలు అంటే నువ్వేమని చెప్పింది, మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చింది వాళ్ళ ఫ్రెండ్. ఇంకొకరు కామెంట్ పెట్టారు మనకి, మచిలీపట్నంలో ఏదో స్వామివారి నవరాత్రుల్లో ఏదో ఉత్సవాలు ఉన్నాయని చెప్పారు. 9 రోజులు ఉంటాయంట అవి, బాగుంటదంట అక్కడ కూడా, వైడి టీవీలో చెప్పారు. ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.